أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. అల్లాహ్ అనుగ్రహంతో రేపటి నుండి రమజాన్ ప్రారంభమవుతోంది. అల్లాహ్తో సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, మన ఆత్మ సంస్కరణ కోసం అల్లాహ్ ఈ ఉపవాసాల నెలను మనకు ప్రత్యేకంగా ప్రసాదించాడు. అల్లాహ్ ప్రతి అహ్మదీకి ఈ నెల ద్వారా గరిష్ట ప్రయోజనం పొందే భాగ్యం ప్రసాదించుగాక. అయితే రమజాన్ తర్వాత కూడా మనం అల్లాహ్ పట్ల ప్రేమను, ఆరాధన ప్రమాణాలను నిలబెట్టుకోవడమే కాకుండా వాటిని మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించినప్పుడే నిజమైన ప్రయోజనం కలుగుతుందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలెను. అప్పుడే మనం మన జీవిత ఆశయాన్ని నెరవేర్చిన వారమవుతాం. గత కొన్ని శుక్రవారాల నుండి నేను పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ పట్ల ఉన్న ప్రేమ, ఆయన ఆరాధన పద్ధతులు, ప్రమాణాలు, విశ్వాసులకు ఆయన చేసిన హితబోధల గురించి వివరిస్తూ వస్తున్నాను. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ ఆదర్శాన్ని యథార్థంగా అనుసరించిన ఆయన నిజమైన దాసుడు హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం జీవిత సంఘటనలను కూడా వివరించాను. ఈ అంశం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు రమజాన్ సందర్భంగా కూడా ఇదే కొనసాగుతుంది. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్ర నుండి అల్లాహ్తో సంబంధం, ప్రార్థనల పట్ల ఆయనకున్న ఆసక్తిని చాటి చెప్పే కొన్ని సంఘటనలను నేను వివరిస్తాను. యజమాని మరియు సేవకుడి ఆరాధన, దైవ ప్రేమకు సంబంధించిన ఈ వృత్తాంతాలను వింటూ మనం రమజాన్లోకి అడుగుపెట్టడం అల్లాహ్ తాలా ప్రత్యేక అనుగ్రహం. ఇది మన స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కావున నేను వివరిస్తున్న లేదా వివరించిన ఈ సంఘటనలను మనందరం మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఒక కొలమానంగా ఉంచుకోవలెను. మన యజమాని హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యథార్థ సేవకుని ఆరాధన పద్ధతులు, అల్లాహ్తో వారికున్న సంబంధాన్ని మనం కూడా మన జీవితాల్లో అలవర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నించవలెను. ఈ సంఘటనలను కేవలం విని ఆనందించడమే కాకుండా ఇవి మనకు మార్గదర్శకాలుగా ఉండవలెను. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారి జీవిత సంఘటనలలో హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు పేర్కొన్న ఒక కథనాన్ని నేను మీ ముందు ప్రవేశపెట్టుతున్నాను. వారు మౌల్వీ మొహమ్మద్ అబ్దుల్లా బటాల్వీ గారి ఒక ప్రకటనను ఇలా వ్రాశారు. బహుశా ఇది 1907 సంవత్సరం నాటి మాట. ఒకసారి ఖాజీ జియావుద్దీన్ గారి కుమార్తె అయిన అమతుర్ రెహమాన్ గారి, ఆమె నాకు బంధువు కూడా అవుతారు, నాకు ఒక కాగితపు ముక్కను ఇచ్చారు. అది
రద్దీ కాగితం లాంటిదే అయినప్పటికీ దానిపై హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మరియు హజరత్ అమ్మాజాన్ రజల్లాహు అన్హాల చేతి రాతలు ఉండటంతో నేను దానిని ఎంతో భక్తితో పవిత్ర జ్ఞాపికగా తీసుకొని భద్రపరచుకున్నాను. ఆ తర్వాత ఏదో ఒక సమయంలో ఆ కాగితం పుస్తకాలలో కలిసి ఎక్కడో పడిపోయింది. అయితే ఆ కాగితంతో ముడిపడి ఉన్న ఒక సంఘటనను అమతుర్ రెహమాన్ గారు స్వయంగా నాకు వివరించారు. ఆ సాదా కాగితం ముక్కపై రాసి ఉన్న ఆ వాక్యాలు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి అల్లాహ్తో ఉన్న సంబంధం, ఆయన దైవభీతి, నిష్ఠాపరత, పవిత్రత, ప్రార్థన పట్ల ఆయనకున్న ఆసక్తిని వెల్లడిస్తాయి. అందుకే దీనిని ప్రస్తావించడం అవసరమని నేను భావిస్తున్నాను. అమతుర్ రెహమాన్ గారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారింట్లో ఉన్న రోజుల్లో ఆమె స్వయంగా చూసిన విషయాన్ని ఇలా చెప్పారు. ఒకరోజు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మరియు హజరత్ అమ్మాజాన్ కలిసి కళ్ళు మూసుకుని కాగితంపై రాయగలమా లేదా అని సరదాగా పరీక్షించి చూడాలనుకున్నారు. ఆప్యాయతతో కూడిన ఇంటి వాతావరణంలో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న సరదా ప్రయత్నం అది. ఆ కాగితం ముక్కపై హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కొన్ని వాక్యాలు రాశారు. ఆ కాగితం ఇప్పుడు నా దగ్గర లేకపోయినా దానిపై ఉన్న అక్షరాలు నాకు మంచిగా గుర్తున్నాయి. ఒకవేళ ఆ కాగితం దొరికినా అందులో ఇవే మాటలు ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. కళ్ళు మూసుకుని ఉన్న స్థితిలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఆ కాగితంపై రాసిన వాక్యాలు ఇట్లున్నవి: మనిషి ప్రతి క్షణము దైవానికి భయపడుతూ ఉండవలెను మరియు 5 పూటలు అతని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండవలెను. కావున హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తనను అనుసరించే వారికి ఎల్లప్పుడూ బోధించిన ప్రమాణం ఇదే. తనను అనుసరించే వారే కాకుండా ప్రతి ముస్లిం దైవభీతి కలిగి ఉండాలని, నిరంతరం ఆరాధన వైపు మొగ్గు చూపాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆ కాగితంపై హజరత్ అమ్మాజాన్ రజల్లాహు అన్హా వ్రాసిన మాటలను కూడా నేను వివరిస్తాను. అవి సాధారణ గృహ విషయాలకు సంబంధించినవి. ఆమె రాసిన సరళమైన మాటలు ఇట్లున్నవి: మెహమూద్ నా ప్రియమైన కుమారుడు, అతడిని ఎవరూ ఏమీ అనకూడదు. ఆ తర్వాత పిల్లల గురించి రాస్తూ ముబారక్ అహ్మద్ బిస్కెట్లు అడుగుతున్నాడనే మరో వాక్యం కూడా ఉంది. ఇవి ఆ దంపతులిద్దరూ రాసిన మాటలు. దీని గురించి ఇట్లు వ్రాయబడెను: హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వ్రాసిన రాత కళ్ళు మూసుకుని వ్రాయడం వల్ల కొంచెం వంకరగా అనిపించినప్పటికీ అందులో ఒక స్పష్టత ఉంది. కళ్ళు మూసుకుని రాసినప్పటికీ సాధారణంగా రాసేటట్లే అక్షరాలన్నీ ఒకే వరుసలో ఉన్నాయి. కానీ హజరత్ అమ్మాజాన్ రాసిన అక్షరాలు మాత్రం పైకి కిందికి వెళ్ళిపోయాయి. వరుస క్రమం తప్పింది. అయితే ఇందులో నన్ను ఆశ్చర్యపరచిన మరియు ఆనందాన్ని కలిగించే ఒక ముఖ్యమైన విషయముంది. తమ ఇంట్లో ఎంతో సరదాగా కూర్చుని ఉన్న సమయంలో కూడా అకస్మాత్తుగా ఏదైనా వ్రాయాల్సి వస్తే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి ధార్మిక హితబోధ తప్ప మరేమీ తోచలేదు. అదే సమయంలో హజరత్ అమ్మాజాన్ రజల్లాహు తాలా అన్హా ఆ సమయంలోని ఇంటి వాతావరణానికి అనుగుణంగా ఆమె మనసులో ఉన్న విషయాలను వ్రాశారు. నిజానికి అల్లాహ్ చేత నియమించబడిన ప్రవక్తలకు ఇతరులకు మధ్య ఉండే వ్యత్యాసం ఇదే. మానవాళిని దేవునికి ఎలా దగ్గర చేయాలి, వారిలో ప్రార్థన పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలనే ఆవేదన ఆయన హృదయంలో నిరంతరం ఉండేది. కావున ఇదొక సాధారణ గృహ సన్నివేశమే అయినప్పటికీ ఇందులో మనకు చాలా లోతైన పాఠముంది. ఇదే విధంగా హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మరొక సంఘటనను ఇలా వివరించారు. మియా అబ్దుల్లా సన్నోరి గారు ఇచ్చిన ప్రకటన ప్రకారం 1884వ సంవత్సరంలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కాదియాన్ వెలుపలికి వెళ్ళి ఎక్కడైనా ఏకాంత ప్రార్థనలు చేయాలని
అలాగే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించాలని సంకల్పించారు. గుర్దాస్పూర్ జిల్లాలోని సుజాన్పూర్ వెళ్ళి ఏకాంతంలో గడపాలని నిర్ణయించుకుని ఆ విషయమై మియా అబ్దుల్లా గారికి స్వయంగా ఒక పోస్ట్ కార్డు వ్రాశారు. అప్పుడు అబ్దుల్లా గారు నన్ను కూడా ఈ పర్యటనలో మీతో పాటు ఉంచుకోండని కోరగా హజ్రత్ గారు అందుకు అంగీకరించారు. అయితే సుజాన్పూర్ పర్యటనకు సంబంధించి హజ్రత్ గారికి ఒక దైవవాణి అందినది. అదేమిటంటే, నీ చిక్కుముడులు హుషార్పూర్లో వీడిపోతాయి, అనగా నీ లక్ష్యం హుషార్పూర్లో నెరవేరుతుంది. దీనితో ఆయన అలైహిస్సలాం సుజాన్పూర్ వెళ్లే ఆలోచనను విరమించుకొని హుషార్పూర్ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. జనవరి 1886వ సంవత్సరంలో హుషార్పూర్ వెళ్లే సమయంలో హజ్రత్ గారు మియా అబ్దుల్లా గారిని కాదియాన్ రమ్మని లేఖ రాశారు. అలాగే హుషార్పూర్ ప్రముఖులు షేక్ మెహరలీ గారికి ఒక లేఖ వ్రాస్తూ, నేను 2 నెలల పాటు హుషార్పూర్ రావాలనుకుంటున్నాను. నగరం వెలుపల ఉండి పై అంతస్తు కలిగిన ఒక ఇంటిని ఏర్పాటు చేయండని కోరారు. షేక్ మెహరలీ గారు తవీలా అని పిలువబడే తన ఇంటిని ఖాళీ చేసిచ్చారు. హజ్రత్ గారు ఒక చిన్న ఎడ్ల బండిలో కూర్చుని బియాస్ నది మీదుగా ప్రయాణమయ్యారు. మియా అబ్దుల్లా గారితో పాటు షేక్ హామిద్ అలీ మరియు ఫతేఖాన్ కూడా ఉన్నారు. ఈ ఫతేఖాన్ హుషార్పూర్ జిల్లా తాండా సమీపంలోని రసూల్పూర్ నివాసి. ఆయన మొదట హజ్రత్ గారిపై ఎంతో భక్తిభావం కలిగి ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు తర్వాత మౌల్వీ మొహమ్మద్ హుసేన్ బటాల్వీ ప్రభావంతో జమాతు నుండి వైదొలిగారు. నదిని దాటడానికి పడవలో వెళ్తున్నప్పుడు హజ్రత్ గారు మియా అబ్దుల్లా గారితో ఇట్లన్నారు, మియా అబ్దుల్లా, ఒక పరిపూర్ణ మానవుడి సాంగత్యం ఈ నదీ ప్రయాణం వంటిది. ఇందులో నదిని దాటే ఆశ ఉంటుంది, అలాగే మునిగిపోయే ప్రమాదము ఉంటుంది. అనగా ఒక దైవ మిత్రుని లేదా ప్రవక్త సాంగత్యంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి గమ్యాన్ని చేరుకోవచ్చు లేదా పతనమవ్వచ్చు. మియా అబ్దుల్లా గారు అప్పట్లో ఆ మాటను మామూలుగానే విన్నారు. కానీ తర్వాత ఫతేఖాన్ మార్గభ్రష్టుడైనప్పుడు వారికి హజ్రత్ గారి మాటలు గుర్తుకు వచ్చాయి. మరుసటి రోజు వారు హుషార్పూర్ చేరుకున్నారు. అక్కడ హజ్రత్ గారు ఆ ఇంటి పై అంతస్తులో నివసించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండడానికి హజ్రత్ గారు ఆ ముగ్గురికి విడివిడిగా పనులు అప్పగించారు. మియా అబ్దుల్లాకు వంట చేసే బాధ్యత, ఫతేఖాన్కు బజారు నుండి సరుకులు తెచ్చే బాధ్యత, షేక్ హామిద్ అలీకి ఇంటిపైన పనులు చూడడం మరియు అతిథులకు మర్యాదలు చూసే బాధ్యతను అప్పగించారు. దీని తర్వాత హజ్రత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం కరపత్రాల ద్వారా ఒక ప్రకటన చేశారు. రాబోయే 40 రోజుల వరకు ఎవరూ నన్ను కలవడానికి రాకూడదు, అలాగే ఎవరూ నన్ను విందుకు ఆహ్వానించకూడదు. ఈ 40 రోజులు గడిచిన తర్వాత నేనిక్కడ మరో 20 రోజులు ఉంటాను. ఆ 20 రోజుల్లో నన్ను కలవాలనుకునేవారు కలవవచ్చు, విందు ఇవ్వాలనుకునేవారు ఇవ్వవచ్చు. సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించుకోవాలని కోరినచో వారికి నాతో చర్చించే అవకాశం ఇవ్వబడును. హజ్రత్ గారు మాతో కూడా ఇలా ఆజ్ఞాపించారు, వాకిలి లోపలి గొల్లెం ఎప్పుడూ వేసి ఉంచాలి. ఇంట్లో కూడా నన్ను ఎవరూ పిలవకూడదు. నేను ఎవరినైనా పిలిస్తే వారు అవసరమైన మేరకే సమాధానమివ్వాలి. పై అంతస్తులో నేను ఉన్న గదిలోకి ఎవరూ రాకూడదు. అంతేకాకుండా ఆయనిలా వివరించారు, నా భోజనం పైకి తీసుకురావాలి, కానీ నేను భోజనం ముగించే వరకు అక్కడే వేచి ఉండకూడదు. ఖాళీ పాత్రలను మరుసటి పూట భోజనం తెచ్చేటప్పుడు తీసుకెళ్ళాలి. నేను ఏకాంత ప్రార్థనలలో ఉన్నందున నా నమాజులను పైనే చదువుకుంటాను, మీరు కింద చదువుకోండి. శుక్రవారం నమాజ్ గురించి ఆయనలా అన్నారు, జుమా తప్పనిసరి కావున నగరం ఒక చివరన నిర్జనంగా ఉన్న ఏదైనా మసీదును వెతకండి. అక్కడ మనం ఏకాంతంగా నమాజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా నగరం వెలుపల ఉన్న ఒక తోటలో ఒక చిన్న పాడుబడిన మసీదు కనిపించింది.
జుమా రోజున హజరత్ గారు అక్కడికి వెళ్ళి మాకు నమాజ్ చేయించేవారు మరియు ఖుతుబా ప్రసంగం కూడా స్వయంగా ఇచ్చేవారు. మియా అబ్దుల్లా గారిలా వివరించారు, నేను భోజనం తీసుకుని పై అంతస్తుకు వెళ్ళేవాడిని, కానీ హజరత్ గారితో నేనేమీ మాట్లాడేవాడిని కాదు. అయితే ఎప్పుడైనా హజరత్ గారే నాతో మాట్లాడితే నేను సమాధానమిచ్చేవాడిని. ఒకసారి హజరత్ గారు నాతో ఇలా అన్నారు, మియా అబ్దుల్లా, ఈ రోజుల్లో అల్లాహ్ తాలా అపారమైన అనుగ్రహ ద్వారాలు నాపై తెరవబడ్డాయి. కొన్నిసార్లు అల్లాహ్ నాతో చాలాసేపటి వరకు సంభాషిస్తూనే ఉంటాడు. ఈ వృత్తాంతాలన్నిటినీ వ్రాస్తే అవి ఎన్నో పేజీలు అవుతాయి. మియా అబ్దుల్లా గారింకా ఇలా చెప్పారు, సుపుత్రునికి సంబంధించిన భవిష్యవాణీలు కూడా ఈ ఏకాంత ప్రార్థనా సమయంలోనే జరిగాయి. ఆ చిల్లా ముగిసిన తర్వాత హుషార్పూర్ నుండి హజరత్ గారు ఆ మహాభవిష్యవాణిని ప్రకటించారు. ఇది 20 ఫిబ్రవరి 1886 సంవత్సరం 6వ తేదీ ప్రకటన. దీనినే జమాతులో ముస్లిం మౌద్ భవిష్యవాణిగా పిలుస్తారు. ఇదొక విశేషమైన యాదృచ్ఛికం, ఎందుకంటే ఈరోజు ఫిబ్రవరి 20వ తేదీ సుపుత్రుని భవిష్యవాణి ఎంతో ఘనంగా నెరవేరిన రోజు కూడా ఇదే. ఆ భవిష్యవాణి ప్రకారం జన్మించిన పుత్రుడే హజరత్ మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ రజియల్లాహు అన్హు 52 సంవత్సరాల పాటు ఖిలాఫత్ బాధ్యతలను నిర్వహించారు. అల్లాహ్ ఆయనకు అపారమైన విజయాలను ప్రసాదించాడు. ఆ భవిష్యవాణిలోని ముస్లిం మౌద్ అంశాలన్నీ ఆయన వ్యక్తిత్వంలోనే నెరవేరాయి. ఈ సంఘటన సరిగ్గా ఈ రోజే నా ముందుకు రావడం వెనుక కూడా అల్లాహ్ ఏదో ఒక పరమార్థం ఉండి ఉంటుంది. ఆ విధంగా భవిష్యవాణి నేపథ్యం హుషార్పూర్ జిల్లా గురించి కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం జమాఅతులో దీనికి సంబంధించిన జల్సాలు జరుగుతున్నాయి. ఎంటీఏలో కూడా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. వాటిని అందరూ చూడవలెను. ఏది ఏమైనా ఆ 40 రోజుల ఏకాంతం పూర్తయిన తర్వాత హజరత్ గారు తాను ప్రకటించినట్లుగా మరో 20 రోజులు అక్కడే ఉన్నారు. ఆ రోజుల్లో చాలామంది విందులకు ఆహ్వానించారు. మరికొందరు మతపరమైన చర్చల కోసం వచ్చారు. పాత పరిచయస్తులు కూడా అతిథులుగా వచ్చారు. ఆ సమయంలోనే మురళీధర్ అనే వ్యక్తితో ప్రసిద్ధ చర్చ జరిగింది. దీని వివరాలు సుర్మై చష్మా ఆర్యా అనే పుస్తకంలో ఉన్నాయి. 2 నెలల సమయం ముగిసిన తర్వాత హజరత్ గారు ఇదే మార్గంలో తిరిగి కాదియాన్కు బయలుదేరారు. హుషార్పూర్ నుండి 5 మైళ్ళ దూరంలో సాల్గా అనే తోట వద్ద ఒక దైవమిత్రుని సమాధి ఉంది. అక్కడకు చేరుకోగానే హజరత్ గారు బండి నుండి దిగి, ఇది మంచి నీడ ఉన్న ప్రదేశం, కాసేపు ఇక్కడ విశ్రమిద్దాం అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ సమాధి వైపు వెళ్లారు. మియా అబ్దుల్లా గారు కూడా ఆయన వెంటే వెళ్లారు. కానీ షేక్ హామిద్ అలీ మరియు ఫతేఖాన్ బండి వద్దే ఉండిపోయారు. హజరత్ గారు కబ్రస్థాన్ లోపలికి వెళ్ళి సమాధి తలవైపు నిలబడి ప్రార్థన కోసం చేతులు ఎత్తారు. కాసేపు ప్రార్థించిన తర్వాత తిరిగి వస్తూ మియా అబ్దుల్లా గారితో ఇలా అన్నారు, నేను ప్రార్థన కోసం చేతులు ఎత్తినప్పుడు ఈ సమాధిలో ఉన్న ఆ దైవమిత్రుని సమాధి నుండి బయటకు వచ్చి నా ముందు 2 మోకాళ్లపై కూర్చున్నారు. ఒకవేళ నువ్వు నా వెంట లేకపోయి ఉంటే నేను ఆయనతో మాట్లాడి ఉండేవాడిని. ఆయన కళ్ళు పెద్దవిగా ఉన్నాయి మరియు రంగు చామన ఛాయలో ఉంది. ఆ తర్వాత హజరత్ గారు, చూడండి, ఇక్కడ ఎవరైనా కబ్రిస్తాన్ పర్యవేక్షకుడు ఉంటే ఆయన వివరాలు అడగండని చెప్పారు. హజరత్ గారు ఆ పర్యవేక్షకుణ్ణి అడగ్గా అతను ఇలా సమాధానమిచ్చాడు, నేను వారిని స్వయంగా చూడలేదు, ఎందుకంటే వారు మరణించి సుమారు 100 సంవత్సరాలు దాటిపోయింది. కానీ వారు ఈ ప్రాంతంలోనే గొప్ప దైవమిత్రులని, అందరిపై వారికి మంచి ప్రభావం ఉండేదని మా పూర్వీకుల ద్వారా విన్నాను. హజరత్ గారు ఆయన రూపురేఖల గురించి అడగ్గా ఆ వ్యక్తి ఆయన చామన ఛాయలో ఉండేవారని, పెద్ద పెద్ద కండ్లు కలిగి ఉండేవారని విన్నవించాడు. ఆ విధంగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఏ రూపురేఖలైతే వర్ణించారో ఆ పర్యవేక్షకుడు కూడా సరిగ్గా అవే విషయాలు చెప్పాడు. ఆ తర్వాత వారంతా బయలుదేరి కాదియాన్ చేరుకున్నారు. మరణించిన వ్యక్తులలో మాటలు సాగుతాయా,
అని కొందరు అడుగుతుంటారు. అల్లాహ్ తఆలా ఇష్టం ప్రకారం దైవాలకు, దైవమిత్రులకు మరియు ప్రవక్తలకు కొన్నిసార్లు వారితో సంభాషణలు జరుగుతాయి, మరికొన్నిసార్లు వారు కనిపిస్తారు. ఇవన్నీ అల్లాహ్ తాలా ప్రత్యేక పద్ధతులు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఈ పర్యటన గురించి మియా అబ్దుల్లా గారిని ఇలా అడిగారు. హజరత్ గారు ఆ ఏకాంత సమయంలో ఏం చేసేవారు, ప్రార్థన ఎలా చేసేవారు? దానికి మియా అబ్దుల్లా గారిలా సమాధానమిచ్చారు, ఆ విషయం మాకు తెలియదు, ఎందుకంటే ఆయన పై అంతస్తులో ఉండేవారు. మాకు పైకి రావడానికి అనుమతి లేకుండెను. భోజనం కోసం వెళ్ళినప్పుడు మాత్రమే అనుమతి తీసుకుని వెళ్ళేవాళ్ళం. మియా అబ్దుల్లా గారింకా ఇలా వివరించారు. ఒకరోజు నేను భోజనం తీసుకుని పైకి వెళ్ళినప్పుడు హజరత్ గారు నాకు బూరిక మన్ ఫీహా వమన్ హౌలహా అనే దైవవాణి అందినదని చెప్పారు. దానిని వివరిస్తూ మన్ ఫీహా అంటే నేను మసీహ మౌదును, మరియు మన్ హౌలహా అంటే నాతో ఉన్న మీరని చెప్పారు. మియా అబ్దుల్లా గారు రోజంతా ఇంట్లోనే ఉండేవారు. కేవలం జుమా రోజున మాత్రమే హజరత్ గారితో బయటకు వెళ్ళేవారు. షేక్ హామిద్ అలీ కూడా ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు. కానీ ఫతేఖాన్ మాత్రం రోజంతా బయటే తిరిగేవాడు. బహుశా ఆ దైవవాణి అందిన సమయంలో కూడా అతను బయటే ఉన్నాడని హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారి అభిప్రాయం. ఆ రోజుల్లో ఫతేఖాన్ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంపై ఎంతటి భక్తి కలిగి ఉండేవారంటే అబ్దుల్లా గారితో మాట్లాడుతూ నేను హజరత్ గారిని ప్రవక్తగా భావిస్తున్నానని చెప్పేవారు. అప్పటికీ ఇంకా హజరత్ గారు బయత్ ప్రమాణం తీసుకోవడం ప్రారంభించలేదు, ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా సరే ఫతేఖాన్ ఆయన్ను ప్రవక్త అని పిలిచేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతడికి ఎప్పుడు అపనమ్మకం కలిగిందో అతను మార్గభ్రష్టుడయ్యాడు. అందుకే మనిషి ఎల్లప్పుడూ తన అంతిమ ముగింపు బాగుండాలని మరియు విశ్వాసం స్థిరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉండవలెను. ముఖ్యంగా రమజాన్ మాసంలో చేసే దుఆలలో అల్లాహ్ మనల్ని విశ్వాసంపై స్థిరంగా ఉంచాలని, మన ముగింపును శుభప్రదంగా చేయాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించవలెను. మియా అబ్దుల్లా గారు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఒకసారి నేను భోజనం తీసుకుని పై అంతస్తుకు వెళ్ళినప్పుడు హజరత్ గారు నాతో ఇట్లన్నారు, అల్లాహ్ నాతో ఈ విధంగా సంభాషించాడు, నాతో ఇలాంటి విషయాలు మాట్లాడాడు. వాటిలో కొంచెమైనా నేను బయట పెడితే ఇప్పుడు నాకు భక్తులుగా కనిపిస్తున్న వారందరూ నాకు వ్యతిరేకులుగా మారిపోతారు. ఆచరణలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. హజరత్ గారు తన ప్రకటన చేసినప్పుడు చాలామంది ఆయనకు దూరమయ్యారు, తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దేవుడు ఒక మనిషితో ఇంత సాన్నిహిత్యంగా సంభాషించగలడని వారు కనీసం ఊహించలేకపోయారు. నమాజ్కు సంబంధించిన మరొక సంఘటన, ఆరాధనలో వారి పద్ధతి గురించి ఇక్కడ వివరించబడింది. సాధారణంగా ప్రజలు నమాజులో చేతులు ఎక్కడ కట్టాలి, కదలికలు ఎలా ఉండాలి అనే ధార్మిక పరమైన విషయాల గురించి చర్చిస్తుంటారు. అయితే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం స్వయంగా ఎలా నమాజు చదివేవారో మియా అలీ మొహమ్మద్ గారు ఇలా వివరించారు. ఒకసారి నేను హజరత్ గారిని సున్నత్ నమాజ్ చదువుతుండగా చూశాను. ఫర్జ్ నమాజ్కు ముందు ఆయన సున్నతులు చదువుతున్నారు. హజరత్ గారు తన చేతులను బొడ్డు పైభాగంలో కట్టారు. కుడి చేతి మధ్య వేలు ఎడమ చేతి మోచేయి వరకు లేదా దానికి కొంచెం వెనుక వరకు ఉంది. సజ్దా చేసేటప్పుడు ఆయన తన రెండు చేతుల మధ్యలో నుదురు మరియు ముక్కును నేలపై ఆంచేవారు. చేతి వ్రేళ్లు నేరుగా కాబా కిబ్లా దిశలో ఉండేవి. సజ్దా నుండి లేచేటప్పుడు ఆయన ధరించిన పాగా కొంచెం వదులుగా ఉండడం వల్ల వెనక్కి జరిగిపోయేది. అప్పుడు ఆయన తన వేలితో దాన్ని సరిచేసుకునేవారు. మియా అలీ మొహమ్మద్ గారింకా ఇలా వ్రాశారు, హజరత్ గారు ఈ సున్నత్ నమాజును మసీద్ అక్సాలో తన తండ్రి గారి సమాధికి దక్షిణ దిశలో నిలబడి చదివారు. ఆ తర్వాత హజరత్ మౌల్వీ నూరుద్దీన్ గారు ఇమామత్ వహించగా ఫర్జ్ నమాజ్ ప్రారంభమైంది. ఇదే విధంగా హజరత్ మొహమ్మద్ జమీల్ గారు మరొక సంఘటనను వివరించారు. మొదటిసారి ప్లేగు వ్యాధి వ్యాపించిన రోజుల్లో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన కుటుంబంతో సహా తోటలోకి నివాసాన్ని మార్చారు.
ప్లేగు వ్యాధి సమయంలో గాలి వెలుతురు ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఉండడం శ్రేయస్కరం కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు. మేము రాత్రుళ్ళు అక్కడ కాపలా కాసేవాళ్ళం. కాపలా సమయంలో మేము హజరత్ గారి క్యాంపు పక్క నుండి వెళ్ళినప్పుడల్లా ఆయన నమాజులో నిమగ్నమై ఉండటం చూసేవాళ్ళం. అసలు ఆయన ఏ సమయంలో నిద్రపోతారో ఆ దేవుడికే తెలియవలెను. అలాగే హజరత్ చౌదరి భాయ్ అబ్దుర్ రెహమాన్ గారిలా వివరించారు. హజరత్ గారు తహజ్జుద్ నమాజును అత్యంత వినమ్రతతో, ఆవేదనతో చదివేవారు. ఆ చిన్న మసీదు ముందున్న గదిలోకి కూడా ఆయన ప్రార్థనా ధ్వని వినిపించేది. ఆయన తన నమాజులో ఇహ్దిన సిరాతల్ ముస్తకీం అనే సూక్తిని పదే పదే పునరావృతం చేసేవారు. కావున అల్లాహ్ మనల్ని ఎల్లప్పుడూ సన్మార్గంపై స్థిరంగా ఉంచేలా మనం కూడా ఈ దుఆను నిరంతరం పఠించవలెను. హజరత్ మాస్టర్ నజీర్ హుసేన్ గారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి తహజ్జుద్ నమాజ్ స్థితిని వివరిస్తూ ఇలా వ్రాశారు. ఒకసారి మేము జిహ్లూం వెళ్ళే మార్గంలో లాహోర్లోని నా తాతగారు హజరత్ మియా జలాలుద్దీన్ గారి నివాసమైన ముబారక్ మంజిల్లో బస చేశాం. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు ఆ రాత్రి అక్కడే గడిపారు. ఆయన నిద్రించడానికి ఒక గదిని కేటాయించారు. నేను కూడా అదే గది వెలుపల ఉన్న వరండాలో తలుపు దగ్గరే పడుకున్నాను. రాత్రి సుమారు 3 గంటల సమయంలో నేను మేల్కొని గది లోపల చూడగా హజరత్ గారు నమాజ్ చదువుతున్నారు. నేను కూడా వెంటనే వుజూ చేసుకుని హజరత్ వారి వెనుక కొంత దూరంలో నిలబడి నమాజ్ ప్రారంభించాను. హజరత్ గారెంత సమయం అయితే ఖియామ్, రుకూ లేదా సజ్దా చేస్తున్నారో నేను కూడా అంతసేపు చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. కేవలం 2 రకాతులలోనే నేను తీవ్రంగా అలసిపోయాను. కానీ హజరత్ గారు నేను ఏ రకాతులో అయితే చేరానో ఇంకా ఆ రకాతులోనే అంటే ఖియామ్ స్థితిలోనే ఉన్నారు. నేను అలసట భరించలేక ఆయన్ను అనుసరించడం ఆపివేసి విడిగా నా నమాజ్ పూర్తి చేసుకున్నాను. తమ యజమానిని అనుసరించాలనే తపనతో ఆయన చేసిన ప్రయత్నం అది. అల్లాహ్ ఆరాధన హక్కును ఎలా నెరవేర్చాలో ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ. మరుసటి రోజు పగటిపూట మేమందరం హజరత్ గారి చుట్టూ కూర్చున్నప్పుడు ఆయన జమాఅత్ సభ్యులకు తహజ్జుద్ నమాజ్ చదవమని ఎంతో నొక్కి చెబుతున్నారు. అప్పుడు నేను ఇలా అడిగాను, ఒకవేళ తహజ్జుద్ చదవలేకపోతే కనీసం ఏం చేయాలి? దానికి హజరత్ గారిలా సమాధానమిచ్చారు, ఆ సమయంలో ఎక్కువగా ఇస్తిగ్ఫార్ పఠించండి, దేవుని స్మరణ, తస్బీ, తహ్మీద్ అధికంగా చేయండి. దీనివల్ల క్రమంగా తహజ్జుద్ నమాజ్ చదివే భాగ్యం లభిస్తుంది. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు లేదా సంబంధిత కథకుడు కూడా ఇలా పేర్కొన్నారు, నేను ఎప్పుడైనా తహజ్జుద్ చదవడంలో నిర్లక్ష్యం వహిస్తే హజరత్ గారు చెప్పిన ఈ పద్ధతిని అనుసరిస్తాను. తద్వారా నాకు మళ్ళీ తహజ్జుద్ చదివే భాగ్యం లభిస్తుంది. కావున మనం కూడా బద్ధకంగా అనిపించినప్పుడు ఈ చిట్కాను పాటించాలి. ప్రస్తుతం మనం రంజాన్ మాసంలో ఉన్నాం. కావున సహరీ కోసం ఎలాగో మేల్కొంటాం. కాబట్టి తహజ్జుద్ చదివే భాగ్యం ఎంతో కొంత కలుగుతుంది. ఒకవేళ కుదరకపోయినా ప్రయత్నం మాత్రం వదలకూడదు. నిజమే, మసీదులలో తరావీ నమాజ్ చదివిస్తారు. ఇది బలహీనులకు, అనారోగ్యంతో ఉన్నవారికి లేదా ఉదయాన్నే సరైన సమయానికి మేల్కోలేకపోయే వారికి ఒక ప్రత్యామ్నాయం లాంటిది. కానీ ఇది తహజ్జుద్ పూర్తి హక్కును నెరవేర్చలేదు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ మరియు ఆయన యథార్థ సేవకుని మసీహ్ మౌద్ పద్ధతి ఏమిటంటే రాత్రిపూట లేచి ప్రత్యేకంగా తహజ్జుద్ చదవడం. అందువల్ల మీరు తరావీ చదివినప్పటికీ రాత్రిపూట కనీసం 2 లేదా 4 రకాతుల నఫిల్ నమాజ్ అయినా సరే తహజ్జుద్గా చదవడానికి తప్పక ప్రయత్నించవలెను. ఇదే విధంగా హజరత్ ఖైరుద్దీన్ గారిలా వివరిస్తున్నారు, ఒకసారి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు వసంత కాలంలో ఉదయం సుమారు 8 గంటల సమయంలో కాదియాన్ నుండి నడక కోసం బయలుదేరారు. హైనీ మైరు మరియు కాదిరాబాద్ మధ్య ఉన్న దారిలో, దీనిని రోడ్డు అని కూడా పిలుస్తారు, ప్రయాణించారు. కాదియాన్ భూభాగం ముగిసే సరిహద్దు వద్ద వారు 2 రకాతుల నఫిల్ నమాజ్ చదివారు. ఆ తర్వాత మా గ్రామం మీదుగా తిరిగి కాదియాన్ చేరుకున్నారు. అనగా నడకలో కూడా వారు ప్రార్థనను మరవలేదు. ఇప్పుడు కాదియాన్లో నివసించే వారి బాధ్యత ఏమిటనగా హుజూరు గారు కాదియాన్ లోపల మరియు దాని సరిహద్దుల వద్ద కూడా నఫిల్ మరియు నమాజులు చదివి ఉన్నారు.
కాబట్టి ఆ ప్రాంత పవిత్రతను గౌరవించాలి. ఈ నివాస ప్రాంతం పట్ల మీ బాధ్యతను నెరవేరుస్తూ మీ ఆరాధనల స్థాయిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. హజరత్ మలిక్ నియాజ్ మహమ్మద్ గారిలా వివరిస్తున్నారు. 1904వ సంవత్సరంలో నేను కాదియాన్ వెళ్ళినప్పుడు కరందీన్ కేసు నిమిత్తం హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గుర్దాస్పూర్ వెళ్తుండేవారు. నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చెరువు సమీపంలో ఉన్న ఇంట్లో హుజూర్ గారి విడిది చేశారు. జమాత్ సభ్యులు కూడా అక్కడే ఉండేవారు మరియు భోజనశాల కూడా అక్కడే కొనసాగుతుండేది. కోర్టులో నేను గమనించిన విషయం ఏమిటనగా హుజూర్ గారి కోసం ఒక పెద్ద తివాచీ పరచబడేది. హజరత్ గారు దానిపై కూర్చునేవారు మరియు ఇతర సభ్యులు కూడా దానిపైనే కూర్చునేవారు. అందరూ కలిసి కూర్చునేంత పెద్ద తివాచీ అది. వారింకా ఇలా అంటారు, నేను ప్రత్యేకంగా గమనించి గుర్తుంచుకున్న ఒక విషయం ఏమిటనగా హుజూర్ గారు ఎల్లప్పుడూ వుజూతో ఉండేవారు. హుజూర్ గారు ఎప్పుడూ విసర్జనకు వెళ్ళినా తిరిగి వచ్చిన వెంటనే తప్పనిసరిగా వుజూ చేసుకునేవారు. దీనిని బట్టి హుజూర్ అలైహిస్సలాం ప్రతి క్షణం వుజూతోనే ఉండేవారని నాకు ఖచ్చితంగా అర్థమైంది. అలాగే వారు చాలా నెమ్మదిగా నిరంతరం సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్ అని పఠిస్తూ ఉండేవారు. హజరత్ చౌదరి భాయ్ అబ్దుర్ రెహమాన్ గారిలా వివరిస్తున్నారు. ప్రారంభ రోజుల్లో హుజూర్ గారి అలవాటు ఎలా ఉండేదంటే నమాజుల కోసం సాధారణంగా అందరికంటే ముందే మసీదుకు చేరుకునేవారు. ఒకసారి నేను హుజూర్ వారి కంటే ముందు మసీదుకు చేరుకోవాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే హుజూర్ గారు అక్కడున్నారు. హుజూర్ గారు తన యవ్వనంలో సుమారు 7 సంవత్సరాల కాలాన్ని సియాల్కోట్లో గడిపారు. అక్కడ కూడా వారు గడిపిన రాత్రింబవళ్లలో దైవ ప్రేమ అత్యంత ప్రధానమైన లక్షణంగా అనిపించేది. వారి గురించి ఎవరు వివరించినా సరే వారి ఏకాంతం మరియు నమాజ్, ఖురాన్ పఠనంలో వారు చేసే నిమగ్నత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. వారు చూపే నిమగ్నత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. ఈ విషయానికి సంబంధించి సియాల్కోట్కు చెందిన కొందరు నమ్మకస్తులైన మరియు పెద్దల సాక్ష్యాలను కూడా నేను ఇక్కడ సమర్పిస్తున్నాను. హకీం బదర్ హుసేన్ గారు వ్రాసిన ఈ సాక్ష్యం చాలా విశేషమైనది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన దైవ సందేశాన్ని ప్రకటించిన తర్వాత హకీం బదర్ హుసేన్ గారు అహ్మదీయ వ్యతిరేకుల ముందు వరుసలో నిలిచారు. చివరికి హుజూర్ గారి జీవిత సంఘటనలపై నవల రూపంలో విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ సియాల్కోట్లో హుజూర్ గారు గడిపిన ఆ పవిత్రమైన రోజులను ఆయనపై ఉన్న వ్యతిరేకత మధ్యలో కూడా ఆయన మర్చిపోలేకపోయారు. అందుకే ఆయన ఇలా వ్రాశారు, ఆయన అనగా హుజూర్ చాలా నమ్మదగిన వ్యక్తిత్వంతో ఉండేవారు. ఉన్నతమైన ఆశయాలు, గొప్ప ఆలోచనలు కలిగిన మనిషి. తన ధైర్యం, ఆత్మవిశ్వాసం ముందు ఎవరి ఉనికిని లెక్క చేసేవారు కాదు. గదిలోకి అడుగు పెట్టగానే వుజూ కోసం నీళ్లు అడిగారు. వుజూ పూర్తి చేసుకున్న వెంటనే మగ్రిబ్ నమాజ్ చేశారు. ఆ తర్వాత తన ప్రార్థనలు చదువుకున్నారు మరియు దైవ స్మరణలో నిమగ్నమయ్యారు. అనంతరం ప్రసిద్ధ ముస్లిం నాయకుడు మౌల్వీ జఫర్ అలీ ఖాన్ గారి తండ్రి మరియు అఖ్బార్ జమీందార్ పత్రిక సంపాదకులైన దివంగత మున్షీ సిరాజుద్దీన్ గారిలా వివరించారు. మిర్జా గులాం అహ్మద్ గారు 1860 లేదా 1861వ ప్రాంతంలో సియాల్కోట్ జిల్లాలో క్లర్కుగా ఉండేవారు. అప్పుడు ఆయన వయసు సుమారు 22 లేదా 23 ఏళ్లుండవచ్చు. మేము కల్లారా చూసిన సాక్ష్యంతో చెప్పగలము. యవ్వనంలో కూడా ఆయన అత్యంత ధర్మమూర్తులు, భక్తిపరుడైన మహానుభావుడు. ఉద్యోగ బాధ్యతల తర్వాత ఆయన సమయమంతా మతపరమైన గ్రంథాల అధ్యయనానికే కేటాయించేవారు. ప్రజలతో ఎక్కువగా కలిసేవారు కాదు. ఒకసారి హజరత్ షేఖ్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారు సియాల్కోట్లో సయ్యద్ మీర్ హసన్ గారిని కలిశారు. ఆ సమయంలో మీర్ హసన్ గారు కంటతడి పెట్టుకుంటూ ఇలా అన్నారు, అయ్యో, మేము ఆయన విలువను గుర్తించలేకపోయాం. ఆయన ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను నేను మాటల్లో వర్ణించలేను. ఆయన జీవితం ఒక సాధారణ మనిషి జీవితం కాదు. బదులుగా ఆయన అల్లాహ్ ప్రత్యేక దాసులలో ఒకరు. అలాంటి వారు ఈ ప్రపంచంలోకి అరుదుగా మాత్రమే వస్తుంటారు. సాధారణ గ్రామస్తులకు సంబంధించిన ఒక సంఘటన కూడా ఉంది. అతను కూడా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వారిలోని దైవిక కాంతిని ఎలా గుర్తించాడో తెలుస్తుంది. అల్లాహ్ను ప్రేమించేవారి అతను ఎంచుకున్న భక్తుల ముఖాల నుండి ఎటువంటి దైవకాంతి వెలుగుతూ ఉంటుందో తెలుస్తుంది.
హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వ్రాశారు. హజరత్ అమ్మాజాన్ గారు ఒక విషయం వివరించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఆమెతో ఇలా చెప్పారు: ఒకసారి నేను ఒక కేసు నిమిత్తం డల్హౌజీ పర్వత ప్రాంతానికి వెళ్తున్నాను. దారిలో వర్షం మొదలైంది. నేను మరియు నా తోటి ప్రయాణికుడు బండి దిగి దారి పక్కనే ఉన్న ఒక కొండ ప్రాంత నివాసి ఇంటి వైపు వెళ్ళాం. నా సహచరుడు ముందుకు వెళ్లి ఇంటి యజమానిని లోపలికి రావడానికి అనుమతి అడిగారు. కానీ అతను నిరాకరించాడు. అది బహుశా ఒక చిన్న గది అయి ఉంటుంది. పేదవారి ఇండ్లు అలాగే ఉంటాయి కదా. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి యజమాని కోపంతో మాట పెంచి తిట్టడం మొదలుపెట్టాడు. అతను నేను లోపలికి రానివ్వనని గట్టిగా చెప్పడంతో గొడవ తీవ్రమైంది. ఆ గొడవ విని నేను ముందుకు వెళ్ళాను. నా కళ్ళు ఆ ఇంటి యజమాని కళ్ళలో కలవగానే నేను ఒక్క మాట కూడా మాట్లాడకముందే అతను తల దించుకున్నాడు. ఆ తర్వాత అతనిలా అన్నాడు: అసలు విషయం ఏమిటంటే నాకు ఒక యువతి అయిన కుమార్తె ఉంది. అందుకే నేను తెలియని వ్యక్తులను ఇంటి లోపలికి రానివ్వను. కానీ మీరు నిరభ్యంతరంగా లోపలికి రావచ్చు. అల్లాహ్ తాలా ఉనికి ఎల్లప్పుడూ వారి దృష్టిలో ఉండేది. ఏ పని లేదా వ్యాపకం వారిని దైవ స్మరణ నుండి దూరం చేయలేకపోయింది. అందుకే కోర్టు కేసుల సమయంలో కూడా మనం ఇదే ఆదర్శాన్ని చూశాం. నేను అంతకు ముందు కూడా ఒక సంఘటనను వివరించాను. కేసు విచారణలో ఉన్నప్పుడు నమాజ్ సమయపాలన పాటించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే హాజరు కోసం కోర్టు ఎప్పుడైనా పిలవవచ్చు. కానీ వారు దైవ ప్రేమలో ఎంతగా లీనమై ఉండేవారంటే కోర్టులో కేసు నడుస్తున్నా అటెండర్ ఎప్పుడు పిలుస్తాడో తెలియకపోయినా నమాజ్ సమయం కాగానే కోర్టు పిలుపును పక్కన పెట్టి గైర్హాజరీ వల్ల జరిగే నష్టాలను ఏమాత్రం లెక్క చేయకుండా అల్లాహ్ పిలుపుకు నేను సిద్ధమంటూ అల్లాహ్ సన్నిధికి చేరుకునేవారు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అసలు విషయం ఇదే. ఏ పరిస్థితిలో నైనా సరే నమాజ్ సమయంలో నమాజ్కే ప్రాధాన్యత ఇవ్వవలను. ఇది ఒక విశ్వాసి ప్రత్యేక లక్షణం. వారు తమ యజమాని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేర్చుకున్న ఈ ఆదర్శాన్ని స్వయంగా ఆచరించి మన ముందు ఉంచారు. హజరత్ షేఖ్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారు వారి ఈ స్థితిని చాలా అందంగా వివరించారు. కోర్టు కేసుల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగింది. కొన్ని కేసుల కోసం చీఫ్ కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చేది. ఈ చరిత్రను చదివేవారికి హజరత్ మిర్జా గారి జీవితంలోని ఏ అంశాన్ని నేను ప్రత్యేకంగా గుర్తు చేయాలనుకుంటున్నానంటే అది అల్లాహ్తో ఆయనకున్న సంబంధం. హుజూర్ గారి సాంగత్యంలో ఉన్నవారికి లేదా ఆయన ప్రసంగాలను చదివిన వారికి తెలుసు, హజరత్ మిర్జా గారు ఎల్లప్పుడూ దస్త్ దర్కార్ దిల్ బాయార్ అనగా చేతులు పనిలో ఉన్న హృదయం ప్రియుడైన దేవుని స్మరణలో ఉండడం అనే స్థితిలో ఉండేవారు. ఇతరులకు కూడా వారు ఇదే బోధించేవారు. సాధారణంగా కోర్టు కేసుల్లో వాది అయినా ప్రతివాది అయినా చాలా ఆందోళనగా అసహనంగా ఉండడం మనం చూస్తుంటాం. కానీ మిర్జా గారు కేసుల విచారణకు వెళ్ళినప్పుడు ఆయన మనస్సులో ఎటువంటి ఆందోళన దాగి లేకుండెను. కంగారుగానే ఉండేది కాదు. పూర్తి స్థైర్యంతో హుందాతనంతో ఆయన హృదయం అల్లాహ్ వైపే మొగ్గు చూపేది. ఈ కోర్టు కేసుల వ్యవహారం కేవలం తన తండ్రి గారి ఆజ్ఞను పాటించాలనే బాధ్యతతో కూడుకున్నది మాత్రమే. అటువంటి సమయాల్లో కూడా వారు ఒక్క నమాజును కూడా వదిలిపెట్టలేదు. అల్లాహ్ పట్ల నిర్వర్తించాల్సిన విధుల్లో ఎప్పుడూ అలసత్వం ప్రదర్శించలేదు. కోర్టు ఆవరణలో ఉన్నప్పటికీ నమాజ్ సమయం కాగానే వారికి వేరే ఏ పని లేనట్లుగా ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. కొన్నిసార్లు కోర్టు నుండి పిలుపులు వచ్చినా సరే వారు అవేమీ పట్టించుకోకుండా దైవ ధ్యానంలోనే ఉండేవారు. తర్వాత వారిలా వ్రాశారు: ఈ ప్రయాణాల్లో కూడా ప్రతి క్షణం వారి ధ్యానం కేవలం ఆ సృష్టికర్త అయిన రబ్బుల్ ఆలమీన్ పైనే ఉండేది. ఉదయించే సూర్యుడు, రాత్రి ఆకాశంలో మెరిసే చంద్రుడు, నక్షత్రాలు, జాలువారే సెలయేళ్ళు, ఎత్తైన పర్వతాలు, ప్రవహించే నీరు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిల రావాలు, మెరుపులు, ఉరుముల్లో వారికి ఆ ఒక్క దేవుని కాంతి మాత్రమే కనిపించేది. అంటే ప్రకృతిలోని ప్రతి వస్తువులో వారు అల్లాహ్ శక్తిని దర్శించేవారు. ప్రతి చోట ఆ నిజమైన ప్రియుని ప్రతిబింబమే వారికి కనిపించేది. వారు చంద్రుడిని చూసి పరవశించిన, సూర్యుని కిరణాలను గమనించిన, అందులో దేవుని సౌందర్యాన్ని వెతికేవారు. ప్రతి అందమైన వస్తువు ఆ సృష్టికర్త రూపాన్నే గుర్తు చేసేది.
యాకూబ్ అలీ గారు దీనిని చాలా అద్భుతంగా వర్ణించారు. నిజానికి వారు కేసుల నిమిత్తం వెళ్తున్నట్లు కనిపించిన ఆ ప్రయాణాల్లో కూడా వారు లోకపు గొడవలకు దూరంగా దైవ చింతనలోనే ఉండేవారు. డల్హౌజీ ప్రయాణంలో పర్వతాలు సెలయేళ్లను చూసి వారెంతగానో ఆనందించారు. ఆ విధంగా వారు అల్లాహ్ పట్ల పూర్తి సమర్పణ భావంతో ఉండేవారు. పగలు లేదా రాత్రి, ఏకాంతం లేదా జనసమూహం, ఏ సమయంలోనైనా ఆ నిజమైన ప్రియుని స్మరణ వారి హృదయం నుండి చెలరేగిపోయేది కాదు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వివరించారు. హజరత్ అమ్మా జాన్ గారు నాతో ఇలా చెప్పారు. ఒకసారి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మనం సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్ అనే వాక్యాన్ని ఎక్కువగా పఠించాలని అల్లాహ్ తరపున నాకు తెలియబడిందని చెప్పారు. అందుకే వారు దీనిని నిరంతరం పఠించేవారు. చివరికి రాత్రిపూట పక్కపై అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు కూడా ఇదే వాక్యం వారి నాలుకపై ఉండేది. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇంకా ఇలా అన్నారు. నేను ఈ విషయాన్ని మౌల్వీ షేర్ అలీ గారితో చెప్పినప్పుడు వారు కూడా అవును, నేను కూడా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం సుబ్హానల్లా అని పఠించడం గమనించానని అన్నారు. మిర్జా బషీర్ అహ్మద్ గారు తన సొంత అనుభవాన్ని కూడా చెబుతూ హుజూర్ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా దేవుని గుణగణాలను ధాన్యాన్నిస్తున్నట్లుగా ఆ పదాలను ఉచ్చరించేవారని తెలిపారు. అలాగే పీర్ సిరాజుల్ హక్ నోమానీ గారు వివరించినట్లుగా హుజూర్ నిద్రపోయేటప్పుడు కూడా కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత మేల్కొని నెమ్మదిగా సుబ్హానల్లా సుబ్హానల్లా అని పఠించేవారు. ఆపై మళ్ళీ నిద్రలోకి జారుకునేవారు. హజరత్ షేఖ్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారిలా వ్రాశారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన యజమాని మరియు ఉపకారి అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో నడుస్తూ ఏకాంతాన్ని, నిర్జన ప్రదేశాలలో దైవ చింతన చేయడాన్ని ఎంతగానో ఇష్టపడేవారు. ఒకవేళ వారి చేతుల్లోనే ఉంటే వారు అసలు బయటికే వచ్చేవారు కాదు. ఈ విషయాన్ని వారు అనేక సందర్భాల్లో తమ ప్రసంగాలు, రచనల ద్వారా వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో వారి మనసు పూర్తిగా అల్లాహ్ వైపు ఆకర్షితమైనప్పుడు వారు తమ తండ్రి గారికి ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖ చదివితే హుజూర్ అలైహిస్సలాం చిన్నతనం నుండే ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఎంత విరక్తితో ఉండేవారో, అల్లాహ్తో తన సంబంధాన్ని బలపరుచుకోవడానికి ఎంతగా ఆరాటపడేవారో అర్థమవుతుంది. యవ్వన కాలంలో పర్షియన్ భాషలో వ్రాసిన ఆ లేఖలోని కొన్ని భాగాలు ఇక్కడ ఉన్నాయి. తమ తండ్రి గారిని సంబోధిస్తూ వారిలా రాశారు. ఈ రోజుల్లో నేను కల్లారా చూస్తున్నాను, లోతైన ఆలోచనతో గమనిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో లేదా నగరంలో ఏదో ఒక మహమ్మారి వ్యాధి వస్తూనే ఉంది. అది స్నేహితుల నుండి బంధువుల నుండి దూరం చేస్తుంది. ఈ భయంకరమైన ప్రమాదాలు, విపత్తులు, ప్రళయాన్ని గుర్తు చేయని సంవత్సరం అంటూ ఏదీ లేదు. ఈ పరిస్థితులను చూస్తే మనం ప్రపంచం పట్ల నా మనసు విరక్తి చెందింది. భయంతో ముఖం మారిపోయింది. నేటి ప్రపంచ పరిస్థితులు కూడా మనకు ఇదే గుర్తు చేస్తున్నాయి. ప్రతి చోట అల్లా కల్లోలాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అల్లాతో సంబంధాన్ని మరింత పెంచుకోవలెను. ఆ లేఖలో వారు షేక్ సాదీ షిరాజీ గారి ఈ 2 పంక్తులను గుర్తు చేసుకుంటూ కన్నీరు కార్చారు. మకున్ తకియా బర్ ఉమర్ నా పాయదార్, మా బాష్ ఐమన్ అజ్ బాజియే రోజ్గార్. అనగా స్థిరంగా లేని ఈ జీవితంపై ఆధారపడకు. కాలం ఆడే ఈ వింత ఆటల నుండి నిన్ను నీవు ఎప్పుడూ సురక్షితమని భావించకు. ఆ సమయంలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు ఫర్రుఖ్ అనే కలం పేరుతో కవిత్వం రాసేవారు. తన కవితా సంపుటిలోని ఈ 2 పంక్తులు తన హృదయ గాయాలపై ఉప్పు చల్లినట్లు ఉంటాయని పేర్కొన్నారు. దీని అర్థమేమనగా, ఓ యువకుడా, ఈ నీచమైన లోకంతో మనసు ముడిపెట్టుకోకు. ఎందుకంటే మరణ సమయం అకస్మాత్తుగా వస్తుంది. చివరగా వారిలా వ్రాశారు. నా మిగిలిన జీవితాన్ని ఏకాంతంలో గడపాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల సహవాసానికి దూరంగా ఉండి అల్లాహ్ స్మరణలో నిమగ్నం కావాలని అనుకుంటున్నాను. తద్వారా గతంలో జరిగిన పొరపాట్లకు క్షమాపణ వేడుకుంటూ కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ లేఖ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటనగా, హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఎప్పుడూ కీర్తి ప్రతిష్టతలను ఆశించలేదు. అల్లాహ్తో ఆయనకు అత్యంత స్వచ్ఛమైన సంబంధం ఉండేది. దైవాజ్ఞ లేకపోయి ఉంటే ఏకాంతాన్ని అమితంగా ప్రేమించే ఆయన అసలు లోకంలోకి అడుగు పెట్టేవారు కాదు. ఆయన స్వయంగా ఇలా తెలిపారు.
ఒకవేళ అల్లాహ్ నన్ను ఏకాంతం, సామాజిక జీవితం వీటిలో నీకు ఏది ఇష్టమని అడిగితే ఆ పరిశుద్ధుడైన దేవుని సాక్షిగా చెబుతున్నాను, నేను ఏకాంతం వైపే మొగ్గు చూపుతాను. అల్లాహ్ నన్ను బలవంతంగా ఈ కర్మభూమిలోకి లాక్కొచ్చాడు. ఏకాంతములో నాకు లభించే ఆ మాధుర్యం దేవునికి తప్ప మరెవరికీ తెలియదు. నేను దాదాపు 25 సంవత్సరాల పాటు ఏకాంతంగానే ఉన్నాను. ఒక్క క్షణం కూడా కీర్తి ప్రతిష్టల కుర్చీలో కూర్చోవాలని ఆశించలేదు. స్వభావరీత్యా ప్రజల్లో తిరగడం, వారిని కలవడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఆ ఆసక్తికర సృష్టికర్త ఆజ్ఞకు నేను లోబడాల్సి వచ్చింది. ఈ విధంగా తన తండ్రికి లేఖ రాసి ఆయన తన వద్ద ఉన్న సమస్తాన్ని త్యజించారు. అది ఒక రకంగా రాజభోగాలను వదులుకోవడమే. ఆయన తండ్రి గారి అధీనంలో 7 గ్రామాలు ఉండేవి. కానీ ఆయన కేవలం అల్లాహ్ ప్రేమ కోసమే వాటన్నిటినీ వదిలేశారు. ఆయన తమ అనుచరులకు కూడా ఇదే విషయాన్ని బోధించేవారు. దానికి సంబంధించిన ఒక సంఘటన ఇలా ఉంది. మియా మొహమ్మద్ మూసా గారిలా వివరిస్తున్నారు. నేనొకసారి కాద్యాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక నూతన ముస్లిం ఉండేవారు. ఆయన పెద్ద భూస్వామి. ఆయన హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వద్దకు వచ్చి ఇలా అడిగారు, హుజూర్, నాకు అనుమతి ఇవ్వండి. పంట చేతికి వచ్చింది. నా కౌలుదారుతో అనగా రైతులతో ఆ పంటను పంచుకోవాల్సిన పని ఉంది. దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు, పంట ఎంత ఉంది? ఆయన హుజూర్, చాలా ఎక్కువగా ఉందని విన్నవించారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నేను ఎన్నో గ్రామాలను వదిలేసి అల్లాహ్ తలుపును ఆశ్రయించాను. మీరు మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటే మీ ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకోండి. ఈ ప్రాపంచిక వ్యవహారాలను అల్లాహ్కే వదిలివేయండి. అల్లాహ్ తప్పక అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో అక్కడ పరిస్థితులను బట్టి ఆయన వారికి ఆ విధంగా చెప్పారు. అయితే మరొక చోట ఆయనలా కూడా వివరించారు, ప్రపంచాన్ని మరీ పూర్తిగా వదిలివేయకూడదు. అల్లాహ్ ప్రసాదించిన వరాలను గౌరవించవలను. ఆ నూతన అహ్మదీ ఆధ్యాత్మిక శిక్షణ కోసం ఆయన ఆ సమయంలో ఆ సలహా ఇచ్చారు. కావున ఇది ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వారు చూసుకోవాలి. మనం ఈ లోకంలో అసలు దైవస్మరణలే లేనంతగా మునిగిపోకూడదు. అలాగని లోక బాధ్యతలను పూర్తిగా వదిలేసే అంతగా విరక్తి చెందకూడదు. ఇస్లాం బోధించే ఈ సమతుల్యమైన మార్గాన్ని మనం అనుసరించవలను. అయితే ఒక విషయం మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలను, ఏ పరిస్థితిలోనూ అల్లాహ్ను మాత్రం వదలకూడదు. ఈ విషయంలో ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. నేడు నేను వివరించిన హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం దైవ ప్రేమ ఆరాధనలకు సంబంధించిన కొన్ని అంశాలు ఇవి. ఈ రమజాన్ మాసంలో నిజమైన ఆరాధనల హక్కును సరైన రీతిలో నెరవేర్చే భాగ్యాన్ని అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తన పట్ల మనకున్న ప్రేమను మరింత వృద్ధి చేయుగాక. తద్వారా మనం ఈ రమజాన్ శుభాలను గరిష్టంగా పొందుతూ ఆ ప్రభావం భవిష్యత్తులో కూడా మనపై నిలిచి ఉండేలా అనుగ్రహించుగాక. ఒక నిజమైన విశ్వాసి ముస్లింకు ఉండాల్సిన లక్షణాలను అల్లాహ్ మనలో పెంపొందించుగాక. ఈ రోజుల్లో ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారు, తప్పుడు కేసులలో చిక్కుకున్న అహ్మదీ సోదరుల కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. అల్లాహ్ తాలా అహ్మదీ సోదరులందరికీ సులభతరమైన మార్గాలను ప్రసాదించుగాక. ముస్లిం సమాజాన్ని కూడా మీ ప్రార్థనలలో గుర్తుంచుకోండి. ప్రపంచం వినాశనం నుండి రక్షించబడాలని దుఆ చేయండి. అల్లాహ్ అమాయక ప్రజలను చెడు నుండి రక్షించుగాక. ఒకవేళ యుద్ధం, వినాశనం తప్పనిసరి అయితే అల్లాహ్ ఎల్లప్పుడూ అమాయకులను కాపాడి అన్యాయం చేసేవారిని శిక్షించుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా. మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى
وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر